రేవతి అనబడే ఆశా కెల్లూని కొచ్చిలో పుట్టి పెరిగిన అమ్మాయి. తండ్రి కెల్లూని నాయర్ ఇండియన్ ఆర్మీలో మేజర్గా దేశం కోసం సేవ చేశారు. చెన్నైలో చాలా బిజీ ఆర్టిస్ట్గా ఉంటున్న రేవతి తమ ప్రాంతానికే చెందిన కెమెరామ్యాన్ డైరెక్టర్ సురేష్ మెనన్ 1986లో పెళ్లి చేసుకుంది. అప్పట్లో సురేష్ మెనన్కు చెన్నైలో టెలిఫోటో అనే ఒక స్టూడియో ఉండేది. పెళ్ళైన కొన్నాళ్లకే టెలిఫోటో బ్యానర్ మీద రేవతి పెట్టుబడితో పుదియ ముఖం అనే ఒక చిత్రాన్ని తీయించాడు సురేష్. అందులో అతనే హీరో, రేవతి హీరోయిన్. రేవతి సొంత డబ్బుతో తీసిన ఈ చిత్రం ఒక మాదిరిగా ఆడింది. ఇక అదే సంవత్సరం అరవింద్ స్వామి హీరోగా పెట్టి పాసమలర్గల్ అనే ఒక చిత్రాన్ని తీశాడు. ఆ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. రేవతికి చాలా నష్టం వచ్చింది. ఆమె సంపాదన అంతా చాలా వరకు అందులో పోయింది. కొన్నాళ్ల విరామం తర్వాత పిల్లలు కనకూడదని నిర్ణయించుకున్న రేవతి సినిమాల్లో చాలా బిజీ అయ్యింది. భర్త కోసం అతనికి స్టూడియో పెద్దగా కట్టించింది. అడయార్లో పెద్ద ఇల్లు, స్థలాలు, షేర్స్ కూడా చాలానే కొనింది. కానీ సినిమా తీసే విషయంలో మాత్రం సురేష్కు స్ట్రిక్ట్గా నో చెప్పేసేది రేవతి. ఇక సురేష్ రేవతితో గొడవలు పడటం మొదలు పెట్టేశాడు. 14 ఏళ్ళైనా పిల్లలు లేరని, దానికి కారణం రేవతి అని అత్తింటి వాళ్ళు చులకన చేయడం మొదలుపెట్టారు. నిజానికి ఆమె పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించింది సురేష్ మెనన్. కొంతకాలానికి గొడవలు ముదరడంతో ఇద్దరు విడిపోదామని డిసైడ్ అయ్యారు. అప్పటికి ఆస్తులన్నీ సురేష్ మెనన్ పేరు మీదే ఉన్నాయి. 2002కి ఇద్దరు విడిపోయారు. ఇంటి నుండి బయటకు వచ్చిన రేవతికి చిల్లి గబ కూడా ఇవ్వలేదు సురేష్. ఆమె సంపాదన అంతా కాజేసి వెళ్ళిపోమన్నాడు. 2013కు రేవతికి అతని నుండి కోర్టు ద్వారా విడాకులు లభించాయి. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు మహి అనే ఒక చక్కని పాపను పెంచుకుంటూ హాయిగా ఉంది.